హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ రెసిపీ ఏమిటంటే, సీజన్లో గోదావరిలో మాత్రమే దొరికే చీరమేనుతోటి ఎంతో టేస్టీగా ఉండే కర్రీని, అలాగే దీని క్లీనింగ్ ప్రాసెస్ ఏమిటో కూడా ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 100 రూపాయల చీరమేను చేపలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ చీరమేను చేపల్లో కొద్దిగా ఉప్పు మరియు నిమ్మరసం వేసుకుని నెమ్మదిగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఓపికతో తెల్లని వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఈ చీరమేను మనకు గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది. అలాగే టేస్ట్ విషయంలో మీకు చెప్పాలంటే చాలా బాగుంటుంది. అయితే జాలరి వాళ్ళు వల వేసి ఈ చేపలను పట్టుకోరు. ఒకవేళ వల వేసి పడితే ఇవి చిన్న చేపలు కాబట్టి వలలోంచి జారిపోతాయి. కేవలం చీరలతో మాత్రమే పడతారు కాబట్టి అందుకే వీటిని చీరమేను అని అంటారు. కొందరు చీరమేను అని కూడా అంటారు. చీరమేను చేపలు ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ కర్రీని త్వరగా 10 నిమిషాల్లో ఎవరైనా కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 2 పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని తరువాత రోటీలో వేసుకుని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ఈ విధంగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇప్పుడు దీనిలో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చీరమేను చేపలను వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా కళ్ళుప్పుని వేసుకుని కొంచెం నెమ్మదిగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని 1/2 అవర్ పాటు ఉంచుకోవాలి. ఈ చీరమేను చేపలు మన హెల్త్కి చాలా మంచిది. అలాగే మరీ ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఐ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఐ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎక్కువగా తింటే చాలా మంచిది. తరువాత ఒక చిన్న మిక్సీ జార్లో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 8 లవంగాలు, 6 అంగుళం దాచిన చెక్క ముక్క, 1 స్పూన్ గసగసాలు, అలాగే పావు చెక్క ఎండు కొబ్బరి ముక్కలు మరియు 2 అంగుళాల అల్లం ముక్కలు, చిన్నవి మరియు పెద్దవి కలిపి 14 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే లైట్గా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి. లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత 6 పచ్చిమిర్చి చీరికలు, కొద్దిగా కరివేపాకుని వేసుకుని వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మనం ముందుగా రోటిలో కచ్చాబచ్చగా దంచుకున్న ఉల్లిపాయ పేస్టు, అలాగే ఉల్లిపాయ పేస్టు త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పుని వేసుకుని మూత పెట్టుకుని బాగా వేగనివ్వాలి. ఇలా కాసేపు మగ్గిన తరువాత మూత తీసుకుని ఉల్లిపాయ పేస్టు మరియు పచ్చిమిర్చి చీరికలు ఈ విధంగా బాగా వేగిన తరువాత మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకున్న తరువాత పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కర్రీ టేస్ట్ వచ్చేసి అచ్చం కైమా టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ పేస్టు అలాగే ఈ మసాలా పేస్టు ఈ విధంగా బాగా వేగిన తరువాత 1 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఉంచుకున్న చీరమేన్ని వేసుకుని స్లోగా కలుపుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువగా వాటర్ వేయకూడదు. కేవలం 150 ml వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు సిమ్లో బాగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని కూర అడుగంటిపోకుండా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ చీరమేను చేపలు అనేవి బాగా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న స్పూన్తో ఒక్కసారి మాత్రమే కలుపుకోవాలి. ఎక్కువగా కలపకూడదు. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చిరుమీను ఇగురు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.